జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్ మహా. ధనుర్మాసం వచ్చేసింది కదా, పాసురం సేవిస్తూ కొంచెమైన అర్థం తెలుసుకుందామా? మొదటి పాసురం. మార్గజి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிஷையீர் சீர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగళ్ పడిందేలోరెంబావాయ్. మన గోదమ్మ తిరుప్పావై 30 పాసురాలలో అద్భుతంగా నామ సంకీర్తన, శరణాగతి వైభవము, పుష్ప సమర్పణ ఈ 3 ధర్మాలను ఉపదేశం చేశారు. ఎవరు గోదాదేవి? భూదేవే భూలోకంలో గోదమ్మగా, అయోనిజగా, తులసి వనములో, శ్రీవిల్లి పుత్తూర్లో, పుబ్బా నక్షత్రంలో, ఆడి మాసంలో అవతరించారు. గోదమ్మ తండ్రి గారెవరు? విష్ణు చిత్తుల వారు పట్టర్ పిరాన్ పెరియాళ్వార్. కనుక గోదమ్మ 30 పాసురాలలో ఈ మొదటి పాసురంలో చాలా అద్భుతంగా రోజుని కొనియాడారు. ఓ జనులారా, ఓ భక్తులారా, ఏ రోజు మంచి రోజో తెలుసునా? తిథి వార నక్షత్రాలు చూడవలసిన అవసరం లేదు క్యాలెండర్ తీసుకుని. ఏ రోజు మంచి రోజు? నామస్మరణ చేసిన రోజు మంచి రోజు. పరమాత్మను పొందాలి అన్న ఆర్తి కలిగిన రోజు మంచి రోజు. భక్తి కలిగిన రోజు మంచి రోజు. ఇదిగో ఈ ధనుర్మాసం 30 రోజులు మంచి రోజులే, పరమాత్మను పొందే రోజులన్నమాట. కనుక గుర్తుంచుకుందామా? ఏది మంచి రోజు? భక్తి కలిగిన రోజు, నామస్మరణ చేసిన రోజు, పుణ్యక్షేత్రానికి వెళ్లే రోజు. ఇవన్నీ కూడా మంచి రోజులు అని మన గోదమ్మ మొదటి పాసురంలో అనుగ్రహించారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.